ఆడవాళ్ళకి ఎంత కొన్నా కూడా ఇట్లా తిరునాళ్ళకి ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా మేము ఒక్కొక్కటి 20 రూపీస్ అన్నారు అనేసి చూసి మరి కొనింది. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చి నిన్న ఎల్లమ్మ తల్లి జాతరకి వెళ్ళామని వీడియో అయితే పెట్టా కదా, అందులో భాగంగా కొన్ని వస్తువులు అయితే కొన్నాం. ఈ వస్తువులన్నీ కొనడానికి 2000 రూపాయలు అయితే అయిపోయిందనమాట. సో ఈ వస్తువులు ఏమేమి కొన్నాం, ఎంత రేటు కొన్నాం మీతో కూడా ఒకసారి పంచుకుందాం అనేసి వీడియో చేస్తున్నాం. నార్మల్గా ఉరుసుకు వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా ప్లాస్టిక్ కొనేసామనేసి ఈసారి అయితే ప్లాస్టిక్ ఏం కొనకుండా ఇంట్లో కావాల్సిన మేజర్ సామాన్లే కొన్ని కొన్నామన్నమాట. సో వస్తువులు చూడండి చాలా తక్కువగా అనిపిస్తున్న 2000 రూపాయలు అయితే అయిపోయింది. ఏమేమి కొన్నామనేది, ఎంత రేటు కొన్నామనేది ఈ వీడియోలో చూపిస్తాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100కి 4 అన్నారు, దానికోసం అనేసి చూడండి మొత్తం 200 కొన్నాం. ఇవి 2 కొన్నాం, 3 ఇవి 2 మొత్తం 5 6 7 8 అనమాట. సో మొత్తం 8 కొన్నాం. ఈ మొత్తం 200 అయ్యాయి. 100కి 4 అన్నారు కదా అనేసి చిన్ని బౌల్స్ అయితే మేము కర్రీ వేసుకోవడానికి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి లేదు అనేసి 200కి అయితే ఈ పాత్రలన్నీ కొన్నాం. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది చుట్టలు పిండే మిషన్ అనమాట. ఇది ఉర్సులో కొనిన్నాం కదా, చూపించాం అప్పుడైతే. అదైతే రీసెంట్గా మేము మురుకులు చేసినప్పుడు విరిగిపోయింది. దానికోసమని మళ్ళీ ఇప్పుడు తిరునాళ్ళకి వెళ్ళామని కొనుక్కున్నాం. ఏదైనా మేము మురుకులు లేకపోతే మిక్చర్ చేయడానికి యూజ్ అవుతుందని. ఇది చాలా బరువుగా ఉంది, దాంతోపాటు కింద కూడా చాలా ఎక్కువగా కొంచెం వెడల్పుగా ఉంది, దానికోసమని తీసుకున్నాం. సో ఇదైతే 250 అన్నారు, కానీ లాస్ట్కి అడిగి 200కి అయితే ఇచ్చారు. అండ్ ఇది చూసారు ఎంత చిన్న సెట్టి. ఇలాంటివి కొనడం మాకైతే చాలా ఇష్టం అనమాట. నందు కూడా చాలా ఇష్టం ఇలాంటివి కొనడం. సో అందుకనేసి ఇవైతే కొన్నాం. నార్మల్గా పాలు కాగబెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ సెట్టి. చిన్న చూడండి ఎంత మంచిగా ఉందో చూడడానికి. తాడు అరిసిందు అద్దెకాలు తిన్నా చూడ్డానికి చాలా బాగుంటుంది కదా, దానికోసమే ఇది కొన్నాం. ఇది అయితే 100 రూపీస్ అనమాట. ఒకటైతే 100 రూపీస్, కానీ చిన్నదే, కాకపోతే కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది. కానీ చూడ్డానికి మంచిగా ఉంది, కొంచెం బరువు కూడా ఉంది అనేసి ఇదైతే తెచ్చాము. ఇది 100 రూపీస్, ఇది కూడా 100 రూపీస్ అనమాట. ఇది ఎందుకు తెచ్చామంటే నార్మల్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో దాని మీద ఇవి 2 పెట్టి చేసి తర్వాత కావాలంటే దేనికైనా యూజ్ చేసుకుందామని నందు చెప్పింది. సో దానికోసం అయితే ఈ 2 తెచ్చాం. ఇవి 2 100 200 అనమాట. ఇంకా చెప్పాల్సింది ఇది పూజకు కావాల్సింది. ఇది నార్మల్గా టెంకాయ నీళ్ళు అట్లా కొట్టి మామూలుగా తీర్థంలాగా పెట్టాలి కదా, సో మా ఇంట్లో లేదు అనేసి ఇవి 2 అయితే తెచ్చాం. ఇవి కూడా ఎంత నందు 150. ఇవి 2 150 అనమాట. దాంతోపాటు పూజ కావాల్సి ఇంకా పసుపు కుంకుమ బరిన్ అనమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇవి 2 కూడా తెచ్చాం. ఇది కూడా 200 అన్నారు. మామూలుగా అయితే ఇది 350 అన్నారు, కానీ మేము 200 లాస్ట్కి 200 అని చెప్పి తెచ్చామన్నమాట. మీరు కూడా కామెంట్ చేయండి. నార్మల్గా లేడీస్ ఇట్లాంటివి తీసుకుంటుంటారు కదా, నార్మల్ ఇట్లా దీని రేట్ ఎంత ఉంటుందని ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేము ఎక్కువ ఇచ్చేసామా లేదా అని తెలుస్తుంది మాకు కూడా. సో దాంతోపాటు ఇంకా ఇది తవ్వ అనమాట. చూసారా, ఇనుప తవ్వ. ఇదైతే మేము నార్మల్గా జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు దాంతోపాటు దోశ రొట్టెలు వేసుకోవడానికి బాగా పొయ్యి మీద వేసుకోవడానికి మంచిగా ఉంటుంది అనేసి మా నందు వాళ్ళ మనం వచ్చినప్పుడు చెప్పిందనమాట. ఇట్లాంటివి తీసుకోండి ఎప్పుడైనా తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు, సో బాగుంటుంది బయట చేసుకోవడానికి అనింది. సో దానికోసమని ఇదైతే 200 ఇచ్చి చేసాం. 300 అన్నారు, కానీ 200 ఇచ్చామన్నమాట. చాలా బరువుగా కూడా అనిపిస్తుంది. ఇంకా చెప్పాల్సింది ఇదన్నమాట. ఇది చూసారా, అమ్మవారికి కొన్నామన్నమాట. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో వేయడానికి మా దగ్గర బంగారం ఇప్పుడు నార్మల్గా లేదు, దానికోసం అనేసి. సో నార్మల్ ఉన్న బంగారం మేము వాడేసి ఉంటాం ఇంకా, అందుకనేసి అమ్మవారికి పెట్టడం కోసం ఇదైతే తెచ్చామన్నమాట. సెట్ అయితే వరలక్ష్మి వ్రతంకి వేయడానికి, సో అమ్మవారికి తెచ్చాం. ఇంకా మెయిన్గా చెప్పాల్సింది మిఠాయి అనమాట. నార్మల్గా తిన్నాళ్ళు తెలుగు వాళ్ళు తిన్నాళ్ళు జరిగితే ఖచ్చితంగా మిఠాయి అనేది తెస్తాం కదా. నాకైతే ఈ జిలేబీ చాలా ఇష్టం. కొంతమంది ఇవి చాలా బాగా తింటారు. ఇవి కొమ్ములు, ఈ కొమ్ములు అంటారు నార్మల్గా. ఈ కొమ్ములు అయితే బయట తింటూ ఉంటారు. సో ఖచ్చితంగా తిన్నాళ్ళకి అయితే ఇట్లాంటివి అయితే చాలా బాగా తెస్తూ ఉంటారు. 1 కేజీ అయితే 100 రూపీస్ అన్నారు, దానికోసమని 1 కేజీ అయితే తెచ్చాం. నాకైతే ఇవి ఇష్టం అనేసి మా తమ్ముడు చెప్పా, సో కొంచెమే వేపించాడు అయినా సరే. సో ఇది అనమాట. తర్వాత చెప్పాల్సింది మెయిన్గా ఇది. నార్మల్గా మేము పొలం ఉంది, దాంతోపాటు మా తమ్ముడు ఎక్కడైనా పనికి వెళ్తున్నప్పుడు తనకి పంపించాలంటే చాలా కష్టమైపోతుంది క్యారీ లేక, దానికోసమని ఈ క్యారీ తెచ్చాం. తనైతే ఫస్ట్ 450 అన్నాడు. 4 ఉన్నాయి కదా, 1 2 3 4 ఉన్నాయి మొత్తము. సో 4 మొత్తం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఒక 3-4 మెంబర్స్ మంచిగా తినొచ్చు అనేసి ఇదైతే కొన్నాం. 450 అన్నాడు, లాస్ట్కు 300కి ఇచ్చాడనమాట. సో ఇది కొన్నాం. తర్వాత ఇవి గాజులు. ఈ 3 డజన్ల గాజులు వచ్చి 100 రూపీస్ అనమాట. నార్మల్గా మా పిన్నికి ఒకటి, నందుకు ఒకటి, ఇంకా లావణ్యకు ఇస్తే ఇద్దాం అనేసి ఈ 3 అయితే తెచ్చామన్నమాట. ఈసారి ఎక్కువ మా కోసం అయితే ఏం కొనలేదు. దాంతోపాటు ఇది చూసారా, ఈ 3 వచ్చి 20 రూపీసే అనమాట. నార్మల్గా బయట ఒక్కొక్కటి 10 రూపీస్ ఉంటుంది ఈ హెయిర్ పిన్స్ అయితే, కానీ 20 రూపీస్ ఈ 3 ఇచ్చారు. దాంతోపాటు ఇవి చూసారా, ఇవి కూడా నార్మల్గా ఒక 50
50 లేదా ఒక్కొక్కటి 150 ఉంటాయి, 100 రూపీస్ కూడా ఉంటాయి. కానీ ఇవి ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. సో ఎప్పుడో ఒకసారి వేస్తాం, దానికోసం అని తెచ్చుకున్నాం. కొంచెం తక్కువే ఉంది కదా, బాగుంటుంది వేసుకునేటప్పుడు తలలో అనేసి ఇవి 2 అయితే తెచ్చాం. ఇవి ఒకటి 20 రూపీస్. ఇంకా ఇవి చూసారా, నార్మల్గా బయట కొనాలంటే ఇప్పుడు 5 రూపీస్కి అయితే 100% రావు. ఒక్కొక్కటి 10 రూపీస్ అయినా పడుతుంది. మీరు ఎంత అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఇవి మొత్తం 6 ఉన్నాయి కదా, ఈ 6 వచ్చి 20 రూపీసే అనమాట. ఈ సెట్ మొత్తం 20 రూపీస్కే ఇచ్చారు. సో చూడండి, మంచిగా మేము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. పనుకునేటప్పుడు కొంచెం పగిలిపోతూ ఉంటాయి. సో నార్మల్గా ఇవి లేవని చాలా బాధపడుతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి తలలో వేసుకోవడానికి. సో చూడండి, ఇవైతే 20 రూపీస్కి అయితే దొరికింది మాకు. అండ్ ఇలాగే ఇది కూడా 20 రూపీస్ అనమాట. 6 ఉన్నాయి మొత్తం, ఇవి కూడా 20 రూపీస్. మరీ ఇంత ఎందుకు అనుకుంటే మళ్ళీ దొరకవు కదా, బయట కొనాలంటే 10 రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. దానికోసమని ఇట్లా సెట్ మొత్తం తెచ్చుకున్నాం. సో 20 రూపీస్ అనమాట. ఇది కూడా చూసారా, నార్మల్గా ఇది ఒక్కొక్కటి 5 రూపీస్ అయినా ఉంటుంది, కానీ ఇది కూడా 20 రూపీస్ అనమాట ప్యాకెట్ మొత్తము. ఇంకా ఇవి చూడండి 10 అన్నమాట. ఈ నార్మల్గా 10 ఉంటాయి, కానీ చూడండి మంచిగా ఒక 10-15 దాకా ఉంటాయి అనమాట ఇవి హెయిర్ బ్యాండ్స్ అయితే. సో డైలీ యూజ్కి అయితే మంచిగా ఉంటాయని తెచ్చుకున్నాం. ఇవైతే 20 రూపీస్. నార్మల్గా నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి. మామూలుగా వెండి పట్టీలు వేసుకోవడం కన్నా ఇలాంటివి వేసుకోవడం చాలా ఇష్టం అనమాట, ఈ పట్టీలు. సో నార్మల్గా దిష్టి తగలకుండా ఉంటుందని నల్ల వేస్తుంటారు కదా, నేను తిరుమలకి వెళ్తే ఖచ్చితంగా 2-3 జతలు అయితే కొనుక్కొని వస్తాను. ఇవి త్వరగానే కొంచెం ఒక 1 or 2 monthsకే మొత్తం ఈ పూసలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పటికే 2-3 వాడేసాను అనమాట. ఇది చూడండి, ఇది కూడా దొరికింది. అందుకు 100 రూపీస్ అన్నారు, కానీ తిరుమలలో అయితే 50 రూపీసే. దానికోసమని ఒకటి అయితే తీసుకొని వచ్చేసాం. ఇంకా ముఖ్యంగా ఇవి చెప్పాల్సింది, నందు అయితే నెయిల్ పాలిష్ కొనిందనమాట. కొంచెం బాగానే ఉన్నాయి, ఒక్కొక్కటి 20 రూపీస్ అన్నారు అనేసి చూసి మరీ కొనింది. కలర్స్ కలిపి సిమెంట్ కలరు, ఇదైతే బ్లాక్ కలరు, ఇదైతే పర్పుల్ కలర్ అనమాట. సో 3 కొనిందనమాట. సో ఈ విధంగానే మంచిగా ఈ మొత్తం ఇవన్నీ కూడా తిన్నాల్లో కొన్ని వస్తువులు ఇవన్నీ కొనడానికి దాదాపు 2000 అయితే అయిపోయింది. కొన్నారు కదా, ముందు ఆల్రెడీ ఉసురు కొన్నారు కదా, సరిపోలేదు అన్నాడు. ఇంకా తన దగ్గర ఇదొకటి అదొకటి అని కొనుక్కొని అట్లా 2000 అయితే ఇచ్చేసాం. సో ఇంకా వస్తూ దారిలో అయితే చూపించా కదా, మేము ఒక షాపు అంటే రోడ్డు పక్కన పెట్టుకొని ఉంటారు కదా, దుప్పట్లు, తర్వాత బండికి కావాల్సిన సామాన్లు, టోపీలు, స్వెట్స్ అట్లాంటివి. సో అక్కడైతే 2 స్కార్పులు కొన్నాను, నా కోసమని 2 స్కార్పులు. ఇవి 100 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. సో మంచిగానే ఉన్నాయి. సో 100 రూపీస్ ఒక్కొక్కటి 100 ఇచ్చి కొన్నాం. అండ్ దుప్పటి అనమాట, ఆల్రెడీ దుప్పటి 2 ఉన్నాయి, కాకపోతే అవి పాతవి అయిపోయాయి అనేసి మా తమ్ముడు మంచం మీద వేయడానికి పనికొస్తుందని దుప్పటి అయితే కొన్నాం. ఒక 3 members మంచిగానే పడుకోవచ్చు, అంత బాగుంది. మరి వెయిట్లెస్సే, మరి అంత బరువు ఏం లేదనమాట. ఇదైతే ఆమె 650 అనింది. సో మేమైతే లాస్ట్కి ఎంత 400కి ఇవ్వమంటే ఇవ్వలేదు, 450 చేసింది లాస్ట్కి అయితే. సో చూడ్డానికి 450 అంత బరువు ఏం లేదు, లైట్ వెయిట్గానే ఉంది. మరి దీనికి 450 ఇవ్వడం కరెక్టేనా కాదా కూడా చెప్పండి. కొంతమంది కొనింటారు కదా ఇట్లా రోడ్డు సైడ్ కూడా. సో మంచిగా రేట్ అంతేనా లేకపోతే కొంచెం ఎక్కువ ఇచ్చేసామా అనేది కామెంట్ చేయండి అనమాట. సో అనమాట మేము కొన్న వస్తువులు అయితే తిరునాళ్ళకి వెళ్ళి, సో తిరునాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అయితే తిరునాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట, హ్యాపీగా. ఒక 2 hours అయితే తిరిగాం. మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువ లేరు, తర్వాత ఎక్కువ మంది వచ్చేసారు. వచ్చేటప్పుడు కష్టమైంది, దాదాపు 1/2 hour పట్టింది రోడ్ దాటడానికి, అంత టైం పట్టిందనమాట. సో మంచిగా ఇవన్నీ కొనుక్కొని అయితే వచ్చేసాం. ఎంత ఆడవాళ్ళకి ఎంత కొన్నా కూడా ఇట్లా తిరునాళ్ళకి ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా మేము అరిసెలు చేసే ఉంటుంది కదా, ఆ దబ్బలు తేలేకపోయాము. అవి అయితే 350 అన్నారు, కాకపోతే కొంచెం అంత మరి చాలా పల్చగా ఉన్నాయి, కొంచెం రౌండ్గా కొంచెం చాలా పల్చగా ఉన్నాయి, దానికోసమని కొనలేదు. ఇంకోసారి ఎప్పుడైనా తిరునాళ్ళు జరిగినప్పుడు అవి కూడా కొనాలనుకుంటున్నాం. సో ఇవి అనమాట ఇప్పుడు కొన్నవైతే. ఎట్లా అనిపించింది ఈ వస్తువులు, కొంచెం మంచిగానే రేట్ ఎట్లా అనిపించింది చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఇప్పటివరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ.